2012లో బాసగూడ ఎన్కౌంటర్లో 17 మంది చంపేసిండ్రు. చంపేసినట్లో 5 పసిపిల్లలు స్కూల్కి వెళ్తున్న పిల్లలు మైనర్స్ ఉన్నారు. దాని మీద ప్రభుత్వమే జస్టిస్ అగర్వాల్ అని ఒక ఏకసభ్య కమిషన్ విచారణ కమిషన్ పెట్టింది. అది విచారణ చేసి ఇది ఎన్కౌంటర్ కాదని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు జరిగిన 84 ఎన్కౌంటర్లు ఏది కూడా నిజం లేదు. నిజం ఉన్నట్టయితే ఎందుకు పౌరకుల సంఘాలను హక్కుల సంఘాలను నిజంతం చేయకుండా ఆపుతుంది? ఇది పౌరకుల సంఘాలకు హక్కుల సంఘాలకు 50 ఏళ్లుగా వాళ్ళ కార్యాచరణలో ప్రధాన భూమిక. దాన్ని ఎక్కడ కూడా మేము ఒక 60 మందిని వెళ్ళినాం. అక్కడికి వెళ్తే మమ్మల్ని అందరినీ కూడా కుంటకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి భద్రాచలంలో వెనక్కి వదిలి వెళ్ళిపోయింది తప్ప మమ్మల్ని నిజం చేయనీయలేదు. ఈ స్థితిలో ప్రభుత్వం తాను చేస్తున్నది హత్యలు కాబట్టి ఎక్కడ బయటకు వస్తానని భయపడి మేము చేస్తున్న హత్యలు బయటికి రావద్దంటే అక్కడ ఉన్నటువంటి హక్కుల సంఘాలు మా ప్రాంతంలో పర్యటించచ్చో ఎన్కౌంటర్ మీద నిజ నిర్ధారణ చేయొద్దని చెప్పి భావనతోటి మమ్మల్ని రానియకుండా చేసింది. ఈ స్థితిలో వాళ్లకు ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీకి వాళ్ళు ఎన్కౌంటర్లో చంపబడ్డా లేకపోతే బుటక మినుకలు చంపబడ్డా కానీ విషయాలు కూడా బయటకు రాని స్థితిలో వాళ్లకు ఇక చనిపోవడం తప్ప గత్యంతరం లేని స్థితి ఏర్పడగా అయిపోయే క్రమంలో అందరూ కూడా ఒకే రకమైన చైతన్యంతో ఉండరు కాబట్టి ఇప్పుడున్న స్థితిలో చుట్టూ క్యాంపులు మనం కదలేని స్థితి, పైనుంచి డ్రోన్లు, తర్వాత హెలికాప్టర్ ఫైరింగ్లు, ఇవన్నిటి నేపథ్యంలో మనం దీన్ని ఎదుర్కోలేం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల పూట మనం బ్రతకడం ప్రధానం కాబట్టి అని చెప్పి సరెండర్ విధానం జరుగుతుందేమో అని అనుకుంటున్నాం.